ఒక సీక్రెట్ మిషన్, ఒక ఫైటర్ జెట్, ఒక పైలట్, ఒక డేర్ ఎస్కేప్. నేను ఇక్కడ చెప్పేది ఏ హాలీవుడ్ మూవీ జేమ్స్ బాండ్ స్టోరీనో, ఏ మిషన్ ఇంపాసిబుల్ స్టోరీనో కాదు. నేను ఇక్కడ చెప్పేది ఇజ్రాయెల్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ సక్సెస్ స్టోరీ, దట్ ఈస్ ఆపరేషన్ డైమండ్. సస్పెన్స్, కరేజ్ అండ్ ఇంటెలిజెన్స్తో కూడిన ఈ స్టోరీలో సోవియట్ యూనియన్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ని ఇజ్రాయెల్ యొక్క మోస్ట్ సక్సెస్ఫుల్ సీక్రెట్ ఏజెన్సీ అయిన మొసాద్ ఎలా కొట్టేస్తుందో చూడొచ్చు. సో ఆర్ యూ రెడీ ఫర్ దిస్ థ్రిల్లింగ్ రైడ్? లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. 1960s మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మధ్య కండిషన్స్ చాలా సివియర్గా ఉండేది. ఎందుకంటే 1940లోనే ఇజ్రాయెల్ ఇండిపెండెంట్ కంట్రీగా ఫామ్ అయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ యొక్క నైబర్స్ అయిన ఇరాక్, ఈజిప్ట్, సిరియా, జోర్డన్ మధ్య ఎప్పటికీ నాన్ స్టాప్ కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎలా స్టార్ట్ అయ్యాయంటే 1948లో యునైటెడ్ నేషన్స్ ప్యాలెస్తీన్ని 2 కంట్రీస్గా డివైడ్ చేయాలని చూస్తుంది. ఒకటి అప్పుడున్న జూస్ కోసం ఇజ్రాయెల్ అయితే ఇంకోటి అరబ్స్ కోసం. బట్ అరబ్ కంట్రీస్ ఈ ప్లాన్ని కంప్లీట్గా రేట్ చేశారు. వెంటనే ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. అలా వచ్చిందే మొదటి ఇజ్రాయెల్ అరబ్ వార్. అయితే ఇజ్రాయెల్ ఈ వార్లో గెలిచింది. బట్ యుద్ధ వాతావరణం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు దాడులు, సంఘర్షణలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఈజిప్ట్, సిరియా, ఇరాక్ వంటి కంట్రీస్ అయితే సోవియట్ యూనియన్ అంటే రష్యా నుంచి మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ తీసుకున్నాయి. అందులోనే ద మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ పవర్ఫుల్ ది MiG-21 ఫైటర్ జెట్. ఈ జెట్స్ సూపర్ ఫాస్ట్ అండ్ డెడ్లీ. ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ ఫోర్స్ ఎగ్జిస్టెన్స్ కి ఇవి హ్యూజ్ థ్రెట్ అనమాట. MiG-21 ఫైటర్ జెట్ యొక్క సీక్రెట్స్ అండ్ స్ట్రెంగ్స్ తెలియకపోతే ఇజ్రాయెల్ తమ ఫ్యూచర్ వార్స్ లో సర్వైవ్ చేయడం చాలా కష్టం. సో ఇజ్రాయెల్ డిసైడెడ్ టు క్యాప్చర్ ద MiG-21 అంటే కొట్టేద్దాం అనుకున్నారు, తస్కరించడం అనమాట. A MiG. We need to take it apart. I would like to fly it, find its weaknesses, its blind spots. ఇలా స్టార్ట్ అయింది ద ఆపరేషన్ డైమండ్. ఆపరేషన్ డైమండ్ 1963లో స్టార్ట్ అయింది. బట్ దానికి ప్రిపరేషన్ మాత్రం 1960s నుంచి స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ అయిన మొసాద్ ఈ ఆపరేషన్ ని లీడ్ చేసింది. 1949లో ఏర్పడిన మొసాద్ అనే ఈ దేశ ఇంటెలిజెన్స్ సంస్థ దేశ రక్షణలో కీలకంగా ఉంటుంది. సో ఇక్కడ ఆపరేషన్ డైమండ్ యొక్క లక్ష్యం ఒకటే, సోవియట్ యూనియన్ యొక్క MiG-21 ని ఎలాగైనా క్యాప్చర్ చేయాలి. ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క ప్రిన్సిపల్ ఒకటే, నో యువర్ ఎనిమీస్ వెపన్స్, యు ఆర్ హాఫ్ వే టు విక్టరీ. There is a basic principle of warfare that to know the weapons the enemy has is ready to beat them. ఈ ఆపరేషన్ డైమండ్ లో భాగంగా ఫస్ట్ అటెంప్ట్ ఈజిప్ట్ లో ట్రై చేశారు. మొసాద్ ఏజెంట్ అయిన జీన్ థామస్ ని ఈజిప్ట్ పైలట్ అయిన ఆబిద్ హన్నాను కన్విన్స్ చేయడానికి పంపించారు. మొసాద్ ఈజిప్ట్ పైలట్ అయిన ఆబిద్ హన్నాకి ఇచ్చిన ఆఫర్ $1 million అండ్ ఇజ్రాయెల్లో సేఫ్టీ. బట్ ఈ విషయం ఈజిప్ట్ పైలట్ ఆబిద్ హన్నా వాళ్ళ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేశాడు. దీంతో జేన్ థామస్ అరెస్ట్ అయ్యాడు. అండ్ మోస్ట్ షాకింగ్లీ 1962లో ఈ జేన్ థామస్ ని హ్యాంగ్ చేశారు, అది కూడా పబ్లిక్ గా. ఈ ఫెయిల్యూర్ మొసాద్ కి ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్. అయినా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్ ఇరాక్ లో ట్రై చేశారు. ఈసారి 2 ఇరాకీ పైలట్ ని టార్గెట్ చేశారు. ఆ ఇరాకీ పైలట్స్ ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆ ఇరాకీ పైలట్స్ ఎంత మాత్రం కన్విన్స్ అవ్వలేదు. ఇక్కడే మనకు కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. మొసాద్ ఇరాకీ పైలట్స్ ని అటాక్ చేసి చంపేసిందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఆ అలిగేషన్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఈ అలిగేషన్స్ మొసాద్ యొక్క రూత్లెస్ రెప్యుటేషన్ ని బాగా పెంచేస్తాయి. ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ 2 సెట్ బ్యాక్స్ వచ్చినా కూడా మొసాద్ వాస్ నెవర్ గివ్ అప్. ఇక్కడే మన స్టోరీకి టర్నింగ్ పాయింట్. 1964లో మొసాద్ కి ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ వస్తుంది. ఇక్కడ నుంచి మన స్టోరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. యూసుఫ్ అనే ఒక ఇరాకీ జూ తెహరాన్లోని ఇజ్రాయెల్ ఎంబసీకి వెళ్తాడు. అక్కడ అతను చెప్పిన సీక్రెట్ ఏంటంటే ఇరాకీ పైలట్ అయిన మునీర్ రెడ్ఫా ఇరాక్ గవర్నమెంట్తో చాలా అప్సెట్గా ఉన్నాడు అని. ఇక్కడే మన స్టోరీ యొక్క లీడ్ రోల్ వస్తుంది. అతనే మునీర్ రెడ్ఫా. మునీర్ రెడ్ఫా ఒక క్రిస్టియానీ ఇరాకీ పైలట్. మునీర్ రెడ్ఫా ఇరాక్లో తన క్రిస్టియానీ బ్యాక్గ్రౌండ్ వల్ల చాలా డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటాడు. ప్రమోషన్స్ అందవు. అతనికి ఎక్కడ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇలాంటి విషయాలన్నీ తనను చాలా చాలా అప్సెట్ చేశాయి. అంతేకాదు ఇరాక్లో ఉండే మైనారిటీస్ మీద దాడి చేయమని ఆర్డర్స్ వచ్చినప్పుడు అతను చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయ్యాడు. చాలా నిస్సహాయతానికి గురయ్యాడు. ఇలాంటి జాక్పాట్ విషయాన్ని తెలుసుకున్న మొసాద్ ఏమాత్రం లేట్ చేయకుండా చాలా క్విక్గా యాక్షన్ తీసుకుంది. ఒక ఫీమేల్ మొసాద్ ఏజెంట్ ఇరాక్లో మునీర్ రెడ్ఫాని మీట్ చేసి అతని ప్రాబ్లమ్స్ విని ట్రస్ట్ బిల్డ్ చేసింది. అంటే హనీ ట్రాప్ చేయించింది. మునీర్ రెడ్ఫాతో యూరోప్లో ఇజ్రాయలీ సీక్రెట్ ఏజెంట్స్తో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. We want you to fly a MiG from Iraq to Israel. ఇక్కడ మొసాద్ మునీర్ రెడ్ఫాకి ఇచ్చిన ఆఫర్ $1 million, సేఫ్టీ, జాబ్ అండ్ ఇరాక్ లో తన ఫ్యామిలీ పేరెంట్స్ ని సేఫ్ గా ఇజ్రాయెల్ కి తీసుకురావడం. We are offering you a home, a new life for yourself and your family in Israel. We can promise you safety as long as you stay within our borders. We are offering you enough money to live comfortably. ఈ ఆఫర్ కి మునీర్ రెడ్ఫా ఒప్పుకున్నాడు. బట్ ఇది లైఫ్ ఆర్ డెత్ డిసిషన్. ప్లాన్ మొత్తం రెడీ అయిపోయింది. బట్ ఎగ్జిక్యూషన్
చాలా చాలా రిస్కీ. మొత్తానికి ఆ డేట్ వచ్చేసింది ఆగస్ట్ 16, 1966. మునీర్ తన MiG-21 ఫైటర్ జెట్ ని నార్దర్న్ జార్డన్ మీదుగా ఫ్లై చేశాడు. జార్డన్ కంట్రీ ఆ రేడార్ ప్లేన్ ను డిటెక్ట్ చేసింది. బట్ ఇక్కడే సిరియా ఒక అబద్ధాన్ని చెప్పింది. ఇది మా ట్రైనింగ్ మిషన్ అని జార్డన్ తో అబద్ధం చెప్పింది. దీంతో రెడ్ఫా సేఫ్లీ MiG-21 తో ఇజ్రాయెల్ బార్డర్ దాటాడు. ఇక్కడే 2 ఇజ్రాయెల్ డిసాల్ట్ మిరాజ్ 3 జెట్స్ అతన్ని మీట్ చేసి హడ్జార్ ఎయిర్ బేస్ కి ఎస్కార్ట్ చేశాయి. అలా MiG-21 ఫైటర్ జెట్ ఇజ్రాయెల్ లో సేఫ్ గా ల్యాండ్ అయింది. మొసాద్ యొక్క మిషన్ సక్సెస్ఫుల్ అయింది. MiG-21 ఫైటర్ జెట్ ను ఆ తర్వాత 007 గా రీనేమ్ చేశారు. ఈ MiG-21 ఫైటర్ జెట్ తో ఇజ్రాయెల్ చాలా సీక్రెట్స్ ని అన్లాక్ చేసింది. ఇజ్రాయలీ పైలట్స్ MiG-21 ఫైటర్ జెట్ ని ఫ్లై చేసి టెస్ట్ చేసి దాని యొక్క సీక్రెట్స్, వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్స్ ని తెలుసుకున్నారు. ఇక్కడే మనకు 1967 లో 3వ ఇజ్రాయెల్ అరబ్ యుద్ధం జరుగుతుంది. దీన్నే 6 Day War అని కూడా అంటారు. ఈ MiG-21 నాలెడ్జ్ వల్లనే ఇజ్రాయెల్ 6 సిరియన్ MiG-21s ని డిస్ట్రాయ్ చేసింది వితౌట్ లూజింగ్ ఏ సింగిల్ ప్లేన్. అలా ఈ వార్ లో MiG-21 యొక్క రహస్యాలు తెలుసుకుని ఇజ్రాయెల్ గెలిచింది. ఆ తర్వాత 1968 లో ఇజ్రాయెల్ USA కి హ్యావ్ డోనట్ ప్రోగ్రామ్ భాగంలో ఈ ఫైటర్ జెట్ ని ఇచ్చేసింది. అప్పుడు USA కూడా MiG-21 యొక్క సీక్రెట్ తెలుసుకుంది. దానికి బదులుగా ఇజ్రాయెల్ కి USA Phantom F4 ఫైటర్ జెట్స్ ని ఇవ్వడానికి అగ్రీ చేసింది. సో ఈ ఆపరేషన్ డైమండ్ సక్సెస్ వల్ల ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ ఫోర్స్ అన్స్టాపబుల్ గా మారింది. సో ఇదండి ఆపరేషన్ డైమండ్ అండ్ MiG-21 యొక్క మైండ్ బ్లోయింగ్ స్టోరీ. ఈ వీడియోలో కంట్రీని గ్లోరిఫై చేయడం కానీ ఒక సైడ్ తీసుకోవడం కానీ చేయలేదు. చరిత్రలో జరిగిన ఒక థ్రిల్లింగ్ అండ్ నెయిల్ బైటింగ్ స్టోరీని మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ఉద్దేశం. మీకు మా కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ ఫాలో అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.